తెలుగు రాష్ట్రాలు కంపు కొడుతున్నాయి. 2 చోట్ల మున్సిపల్ ఉద్యోగుల సమ్మెతో పట్టణాలు, నగరాల్లో పరిస్థితి భయంకరంగా తయారవుతోంది. తెలంగాణలో 8వ రోజు, ఆంధ్రప్రదేశ్లో 4వ రోజు ఆందోళనలు కొనసాగుతున్నాయి. ధర్నాలు, రాస్తారోకోలు, కలెక్టరేట్ ముట్టళ్ల వంటి కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు 2 రాష్ట్రాల మున్సిపల్ కార్మికులు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో మున్సిపల్ కార్మికుల ఆందోళన ఉధృతమైంది. జీతాల పెంపు, కాంట్రాక్ట్ కార్మికుల సర్వీసుల క్రమబద్దీకరణ వెంటనే జరగాలంటూ నినదించారు. నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి కలెక్టర్ క్యాంప్ ఆఫీసు వరకు ర్యాలీ తీశారు కార్మికులు. రేపటి నుంచి సమ్మెను ఎమర్జెన్సీ విభాగాలకు కూడా విస్తరించాలని నిర్ణయించారు విశాఖ మున్సిపల్ కార్మికులు. నీటి సరఫరా విభాగానికి చెందిన వారితో పాటు వీధి లైట్ల సిబ్బందిని కూడా సమ్మెకు మద్దతు తెలుపుతున్నారు. దీంతో రేపటి నుంచి విశాఖ వాసులకు మంచినీటి కష్టాలు మొదలయ్యే ప్రమాదం ఉంది. వీధి లైట్ల వంటి అత్యవసర సర్వీసుల సిబ్బంది కూడా సమ్మెకు దిగితే ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు స్థానిక మున్సిపల్ కార్మికులు. అంతకుముందు కలెక్టర్ ఆఫీసు వరకు భారీ ర్యాలీ తీశారు. ఆఫీసు ముందు బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టర్ ఆఫీసులోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించిన కార్మికుల్ని పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఆందోళనకారుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. విజయనగరం కలెక్టరేట్ దగ్గర ధర్నా చేశారు జిల్లాలోని 4 మున్సిపాలిటీల కార్మికులు. ఇక్కడ పారిశుద్ధ్య కార్మికుల ఆందోళనకు ట్రేడ్ యూనియన్లు కూడా మద్దతు పలికాయి. డిమాండ్లు నెరవేరకుండా ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన విరమించబోమన్నారు యూనియన్ నాయకులు. తెలంగాణలో సమ్మె మొదలై 8 రోజులవుతున్నందున కార్మికులు ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూనే నిరాహార దీక్షలు కూడా మొదలు పెట్టబోతున్నారు తెలంగాణ కార్మికులు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో ర్యాలీ తీశారు. తమ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా ఉందని ఆరోపిస్తున్నారు కార్మికులు. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవస్థే ఉండదని చెప్పిన సీఎం కేసీఆర్ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం విషయంలో నిర్లక్ష్యంగా ఉండటం ఏంటని ప్రశ్నించారు కార్మికులు. మొత్తం మీద 2 రాష్ట్రాల్లో పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో వీధులన్నీ చెత్తగా తయారయ్యాయి. రోడ్ల మీద నడవాలంటేనే ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. దీనివల్ల లేనిపోని రోగాలు వస్తే బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నారు. 2 రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఈ వివాదానికి త్వరగా తెరదించాలని కోరుతున్నారు తెలుగు ప్రజలు.